హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష్ నాయుడు. ఈ వీడియో వచ్చేసి గోవా బ్లాగ్ గురించి అండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చూడండి, చాలా ఫన్ ఉంటుంది. ఒక్కొక్క సీన్లో అయితే బస్ సీన్లు అటు వాటిల్లో చాలా బాగుంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఈ వీడియో. ఓకే, లేట్ చేయకుండా ఎందుకు, గో ఇన్ టు ద వీడియో. అండ్ బిఫోర్ దట్, రోల్ మై ఇంట్రో. తిను భరత్ అన్న అనేసి బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ లాగా. ఇప్పుడు అదే క్యాబ్లో వెళ్తున్నాము. క్యాబ్లో పోయి ఇంకా మెజెస్టిక్లో దిగి ఇంకా అదే మెజెస్టిక్ వెళ్తున్నాము. ఆల్మోస్ట్ మెజెస్టిక్ రీచ్ అయిపోయినాము ఆల్రెడీ. ఇది వచ్చి కువెంపు స్టాచ్యూ అనమాట, బెంగళూరులో మెజెస్టిక్ దగ్గర. ఇది బస్సులు ఎత్తుకుంటూ వెళ్తున్నాము. అబ్బా, ఫైనలీ బస్సు దొరికింది. అంత దూరం నడుచుకొని వచ్చి ఎక్కుతున్నాం బస్సు లోపలికి వెళ్ళి ఇంకా స్టార్ట్ చేయడం. అంతే, బస్సు ఎక్కినాము కదా, మధ్యలో ఆపినారనమాట. అది ఏ ఊరో కూడా తెలీదు. అక్కడ హోటల్ దగ్గర నార్మల్గా ఆపుతారు కదా, అక్కడ ఆపినారు. తింటున్నాము అందరూ. నెక్స్ట్ ఇంకా గోవా అదే పంజిమ్కి వెళ్తున్నాము. పంజిమ్కి మా స్టాప్ ఉండేది. పంజిమ్కి వెళ్ళి ఇంకా పంజిమ్ నుంచి అక్కడ నుంచి బాగా బీచ్. అయినా గోవా అంటే తాగేదానికి దానికి దీనికి అంటారు, కానీ దేవుళ్ళు గుళ్ళు ఇవంతా ప్లేసు సీనరీ అంతా చాలా బాగున్నాయి. యాక్చువల్లీ మన గోవాలో కూడా నువ్వు బీచ్లో అక్కడ ఉన్నాడు మా గ్యాంగ్లో వాడు సంజయ్ అనేసి, అక్కడ తలదూకుంటున్నాడు కదా వాడిని వేసుకున్నామంటే మొత్తానికి వేసుకున్నాం అంటాడు. ఏం తిడతామండి, ఎట్లా చేద్దాం పన్ను, ఎట్లా అనేసి అన్నీ చెప్పినాను. అదే పని ట్రైనింగ్ ఉంది కదా, కుర్చీని మడత పెట్టేది, ఆ మడత పెట్టినాం వాడిని. అయితే నేను మచ్చా ఓకే, నేను నీది కుర్చీ మడత పెట్టి మింగితే జాలి మచ్చా గోవాలో ఇట్లా అన్నావు అనుకో, గుద్దు పని కళ్ళ వేసుకుంటాడు రా. ఒక వ్యక్తి మన కర్ణాటకలో ఉంటాడు కదా, తనకి కన్నడ రాకపోయినా కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు మాట్లాడేదానికి. అక్కడ బ్లూ టీ షర్ట్ వేసుకొని ఉన్నాడు కదా, మాట్లాడతాడు. ఆయన కన్నడ మాట్లాడితే ఉంటుంది ఫన్ను. ఎట్లా మాట్లాడతాడు తెలుసా ఆయన అయితే కన్నడ, నిజంగా నవ్వు వస్తుంది. మళ్ళీ లాస్ట్కి మేమంతా మొత్తం బకరాన్ చేసింది ఆడ ఒక అతన్ని వీడు ఏదో ప్రయత్నిస్తున్నాడు ఆపేదానికి, అవుతలేదు. వాడు ఒక్కడే ఇద్దరు హ్యాడ్ అప్పాక్ అవుతుంది మన వల్ల. యాక్చువల్లీ పంజిమ్లో దిగినాం మేము బస్సులో వచ్చి. పంజిమ్ నుంచి బాగా బీచ్కి పోవాలంటే బస్సులో వెళ్ళాలంట. బస్సు ఎలా ఉందో చూపిస్తూ ఉండండి. మనకు తెలిసిందే కదా, అదే మన చిన్నప్పుడు స్కూల్ బస్సు ఉంటుంది తెలుసా, వ్యాన్ లాగా ఉంటుంది. ఆ వ్యాన్ లాగా ఉందండి ఈ బస్సు అయితే. వెళ్తా అంటే దాంట్లో ఇది పంజిమ్ ఇది అనమాట, పంజిమ్ బస్ స్టాండ్ దీనికి ముందు చూపించింది. కానీ వెళ్ళేటప్పుడు మేమేమనుకున్నామంటే అక్కడ బండి తీసుకుని వెళ్దాం అనుకున్నాము, కానీ బండి దొరకలేదు అక్కడ. సరే అనేసి బస్సు ద్వారా వెళ్ళాము. కానీ వ్యూ మాత్రం చాలా బాగుందండి. ఫైనల్లీ ఇక్కడ చర్చెస్ గుళ్ళు ప్రతి ఒక్కటి. లాస్ట్కి ఫైనల్గా బండి తీసుకున్నాము. మళ్ళీ బండి నుంచి హాఫ్ అన్ అవర్ దాకా ఎతికినాక ఈ రూమ్ దొరికిందన్నమాట. ఇది రూమ్ వచ్చేసి బాగా బీచ్ నుంచి 1 కిలోమీటర్ లోపలే ఉంటుంది. కానీ రూమ్ మాత్రం బాగుంది. ఏసీ రూము విత్ ఆల్ ఫెసిలిటీస్తో రూమ్ అయితే బాగుంది. ఆ రూమ్లో దిగాము, అంతా అయింది. తర్వాత బీచ్కి వచ్చాము. బీచ్ దగ్గర బిస్ట్రో కెఫే అనేసి ఒకటి ఉంది. అక్కడికి వచ్చి టాటూ వేయించుకున్నాం అనమాట. 100 రూపాయలు అంటే
ఊరికే టెంపరవరీ టాటూ వేయించుకున్న పుష్ప ద రూల్ అనేసి తగ్గేదేలే కదా మనము. అలా అలా తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటాను. కానీ ఈ కెఫేకి మాత్రం అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే బయట మిమ్మల్ని పిలిచేటప్పుడు ఒక రేట్ చెప్తారు, లోపలికి వెళ్ళినాక ఒక రేట్ చెప్తారు, తర్వాత బిల్ వేసినప్పుడు ఇంకొక రేటే ఉంటుంది. సో దానివల్ల అక్కడ వెళ్ళకండి. బయట ఎక్కడైనా వెళ్ళండి, కానీ బీచ్ దగ్గర ఉండే ఏ కెఫేస్కి దేనికి వెళ్ళకండి. కానీ ఈవినింగ్ అవుతా మార్నింగ్ టైమ్స్లో ఏమి అంతగా వ్యూ చూడలేరు, కానీ మీరు గోవాలో ఈవినింగ్ అవుతా వ్యూ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ చేశారండి మన వాళ్ళు డ్యాన్స్. బా 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 అంత డ్యాన్స్ అంతా అయింది. ఇంకా బయటకు వచ్చాము. ట్యాప్ కేఫే అంట బాగుంది, డీసెంట్గా ఉంది. అంత అయింది. టికెట్ అయిపోయింది. అంత అయింది, గొప్ప అంత అయింది. బయటకు వచ్చాము. కానీ అక్కడ టెంపుల్స్ అంటే నిజంగా చెప్తున్నాం, గోవా అంటే వేరే ఏదో అనుకుంటాం, కానీ మనము టెంపుల్స్ కానీ అక్కడ సీనరీ కానీ అదంతా ఎంత బాగుంటుంది, అంత బాగుంటుంది. సీరియస్గా బాగుంది. మనం ఏదో గోవాకి వెళ్తే అది చదువు అది ఇది అనుకుంటాము, కానీ గోవాలో మాత్రం సీనరీ కానీ గుళ్ళు కూడా కానీ చర్చెస్ కానీ చాలా బాగున్నాయండి. అండ్ బీచెస్ అయితే క్రేజీ నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. మనకి సినిమాల్లో చూపించినట్టయితే ఖచ్చితంగా ఉండదు, ఏం అసలు ఉండదు. ఎంజాయ్ రావచ్చు. అండ్ ఫైనలీ నా ఫేస్ ఇంతవరకు రివీల్ చేయలేదు. ఇప్పుడు ఏదో నేనుగా సెల్ఫీ తీసుకుందామని తీసుకుంటే అట్లా తీసుకున్నాను, అంతేగాని ఇంతకుముందు వరకు మా ఫ్రెండ్స్ మొత్తం అంతా చూపించింది. నేనే తీసినాను కాబట్టి బ్లాగ్ అంతా ఆల్మోస్ట్ 80% నేనే తీసినాను. ఇంకొక 20% నేను ఆడినా కనిపిస్తానేమో, అంతే. అలా ఇది వచ్చేసి ఫోర్ట్ అగోడా అనేసి చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ అయితే. అంటే ఫోర్ట్ అగోడా నుంచి కొంచెం కిందకి వస్తే అక్కడ అదే అంటే మినీ ఫోర్ట్ లాగా ఇది చాలా బాగుంటుంది. అంటే ఇది మన ఇస్మార్ట్ శంకర్ మూవీలో రాము మళ్ళీ తనది ఉంటుంది కదా, నభా శెట్టిది, తనది ఇద్దరిది సీన్ వస్తుంది కదా, అంటే స్ట్రైట్గా వెళ్ళి సర్కిల్ లాగా వస్తుంది. ఆ సీన్ కూడా షూట్ చేసింది ఇక్కడ అనమాట. అంటే ఈ ఫోర్ట్లోనే అనమాట. ఆ ఫోర్ట్ ప్లేస్ ఇదిగో ఇక్కడ నుంచి చూడండి, ఇదే సేము ఈ ఫోర్ట్లోనే ఆల్మోస్ట్ తీసిందనమాట ఆ సాంగ్. ఈ బీచ్లోనే తీసింది ఆ సాంగ్, మొత్తం షూట్ చేసిందంటే ఈ బీచ్లోనే. కానీ క్రేజీగా ఉండింది అయితే చూడండి, లొకేషన్ అంతా ఎంత బాగుందో సార్. ఫొటోస్ మీరు ఏం లేదన్నా ఒక ఆఫ్టర్నూన్ ఆ టైంలో వచ్చినారంటే క్రేజీగా తీసుకోవచ్చు ఫొటోస్ మాత్రము. ఈవినింగ్ టైమ్స్లో వస్తే కొంచెం బిస్కెట్ అయిపోతారు. అక్కడ మా ఫ్రెండ్ నిల్చుకున్నాడు కదా, అక్కడైతే నీళ్ళు ఫౌంటైన్ లాగా ఎగురుతాయి అనమాట. అక్కడ నిల్చుకుంటే అలలు కొంచెం ఫాస్ట్గా వస్తాయి, చాలా బాగుంటుంది. ఫొటోస్కి మీరు మధ్యాహ్నం నుంచి వచ్చినారంటే నైట్ అవుతూ ఉంటే హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఏదో అంటారు, అది ఆ బ్రిడ్జ్ పేరు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ ఆ బ్రిడ్జ్ ఉంటుంది సార్, క్రేజీగా ఉంటుంది నైట్ టైంలో మాత్రమే. ఆ బ్రిడ్జ్ పైన వెళ్తే ఇంకొక ఆనందం అనమాట. చాలా బాగుంటుంది. ఆ లైటింగ్స్ అంటే మారుతూ ఉంటుంది అనమాట. సెకండ్కి మారుతూ ఉంటుంది, వేరే కలర్స్ అలా మారుతూ ఉంటుంది. చూడండి ఎక్కడ చూసిన చర్చిలు గుళ్ళు అవి కూడా ఉన్నాయి. ప్లాస్టిక్ బిస్కెట్ ఏమైందంటే మేము పోయినాము, ఇంకా నైట్ బీచ్కి వెళ్దాం అనుకునే టైంలో ఫుల్ వర్షము అయినా కూడా
నేను ఇంకొకడు అదే అక్కడ ఫోటో తీసుకుంటున్నాడు కదా, తను ఇద్దరు బీచ్కి వెళ్ళిపోయినాం అనమాట. అక్కడికి వెళ్ళిపోయి ఫుల్ రచ్చ చేసామన్నమాట నైట్ అంతా. మళ్ళీ నెక్స్ట్ డే పంజీమ్ నుంచి బెళగావికి వెళ్తుంటే అక్కడ బస్సు, అది చూసారు కదా, ఆ బస్సు అయితే ఎలా ఉందంటే సీరియస్గా మన పల్లె వేలకు బస్సే మేలు అనమాట. ఇంకా ఘోరంగా ఉంది. खाली इकडे मागे लावतो त्याच्या लावल्यात म्हणजे बरोबर दाखवा जरा मागे लावू पाहिजे. पाणी घातले तेच तर पाणी ऐसे तेच राहते पाणी राय तिथे ड्रायव्हर लागते पाहिजे. ते डोंगर आहे वा आठवा ह्या डोंगरात आहे आठवा गहू वा हत्ती सगळं आहे तिकडे आहे खूप आहे डोंगरात आहे लय भारी आता येत नाही रात्री ते 7-8-9 वाजता रात्री येता इथे हे गवात आता गाडी आली जाऊन फिरून बसते इकडे कुठं आहे डोंगरात गुंजकुट असतं हा सगळं आहे खूप आहे ये बदुक राहते रे बेगिंग चल रहा है पानी की नहीं पानी का बेगिंग सिग्नल नहीं ये नम्मा जी तो దానికంటే ఘోరంగా ఉందన్నమాట ఆ బస్సు. కానీ ఏదో పర్లేదు వెళ్దామనేసి వెళ్ళినాము. కానీ అక్కడ బ్రేక్ డౌన్ అయింది బండి. కొంచెంసేపు నుంచుకున్నాము. అక్కడ సీనరీ మాత్రం కొండెక్కేదనమాట. మీరు ఎప్పుడైనా గోవాకి వెళ్తే పంజీమ్ నుంచి బెళగావికి ఒక బస్ ట్రిప్ వేయండి, చాలా బాగుంటుంది. బస్ ట్రిప్పే కాదు, రోడ్ ట్రిప్ అయినా వేయండి, చాలా బాగుంటుంది. సీనరీ చాలా ఎంత బాగుందంటే అంత బాగుంటుంది. మేము ఏం చేసినామంటే బ్రేక్ డౌన్ అయింది కదండి, టెంపో ఒకటి వెళ్తా ఉన్న రూట్లో ఆ టెంపోలో ఎక్కించి ఘాట్ రోడ్డు దాటేదాకా మమ్మల్ని పంపించానమాట. అక్కడికి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తాం. కానీ సీనరీ అయితే ఎంత బాగుందంటే సీనరీ మాత్రం చాలా బాగుంటుంది. హిల్స్ మొత్తం అంతా హిల్సే. ముందు వస్తుంది చూడండి అక్కడ ఫుల్ ఎంత బాగుంటుంది అసలు సీనరీ. ఏదో మనం మేఘాల్లో ఉన్నట్టే ఉంటుంది అనమాట. మొత్తమే స్నోతో కప్పుకుపోయి ఉంటుంది. మేము వర్షం పడింది గోవాలో అనేసి బిస్కెట్ అయినాం అనుకున్నాము. కానీ ఇక్కడ వర్షం పడుతూ ఉంటేనే ఆ అందరూ పడుతూ ఉందన్నమాట. నేచర్ చాలా బాగుంది. ఖచ్చితంగా మీరైతే చూడండి. గోవాకి వెళ్తాం మాత్రం పంజీమ్ నుంచి బెళగావికి వెళ్ళే దారిలో చాలా బాగుంది. ఇన్సైడ్ రోడ్ చూడండి ఒకసారి, బాగుంటుంది. చెప్పడం మర్చిపోయాను. అంటే అక్కడ ఒక అతనితో మాట్లాడుతూ ఉన్నాడు కదా, అతని భాష వేరే డిఫరెంట్. కన్నడ కూడా ఉంటుంది అన్నమాట. హిందీ టైప్లో ఉంటుంది. ఇదంతా తనకి మేము మాట్లాడేది తనకు అర్థం అవ్వట్లేదు, తను మాట్లాడేది నాకు అర్థం అవ్వట్లేదు. అది లాస్ట్ బెళగావి చేరుకున్నాము. బెళగావిలో ఒక రూమ్ తీసుకున్నాం. ఎందుకు బెళగావికి వచ్చామంటే మేము ఇక్కడ యూనివర్సిటీ ఉందన్నమాట. ఆ యూనివర్సిటీలో మా ఫ్రెండ్ ఒకతుంది సర్టిఫికేట్ తీసుకున్నది. దానికి ఈ యూనివర్సిటీకి వచ్చాము. చాలా అంటే యూనివర్సిటీలో కూడా చాలా బాగుందన్నమాట. అంటే అక్కడ ఒకటి కన్స్ట్రక్ట్ అవుతాం కదా, అది వచ్చి సిల్వర్ జూబ్లీ బిల్డింగ్ అంట. చాలా బాగుంది అది కూడా. బిల్డింగ్స్ అంతా అంటే పేపర్ కరెక్షన్స్ అంతా అక్కడే అయ్యేది. అదంతా అయింది. సర్టిఫికేట్స్ అంతా తీసుకున్నాం. బెళగావి రైల్వే స్టేషన్కి వచ్చినాము. అట్ లాస్ట్ వచ్చి అక్కడ టికెట్ తీసుకొని ఇంకా వెయిట్ చేయాలి. ఒక 3 hours వెయిట్ చేయాలి. ఈ వెయిటింగ్ హాల్ ఒకటి ఉంది, లైక్ అది పేయబుల్ అనమాట. 60 rupees per hour అనేసి ఉంది. అంత వెయిట్ చేసాము. 3 hours అయినాక అట్ ఫైనల్లీ ట్రైన్ వచ్చింది. ట్రైన్లో వెళ్తా ఉన్నాం. ఇంకా మాకు యాక్చువల్లీ అదే స్లీపింగ్ దొరకలేదు, సిట్టింగే కాబట్టి అతను ఫుల్ నిద్రపోయినాడు. ఇంకా లాస్ట్కి యశ్వంత్పుర స్టేషన్లో దిగినామన్నమాట మేము. అక్కడ థ్యాంక్స్ అండి. వీడియోని లాస్ట్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. గంట సింబల్ని టన్